పాలన ఎంత అద్భుతంగా పనిచేశామో అని ఎన్ని కార్యక్రమాలు ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిందో అన్ని కార్యక్రమాలను మరొకసారి నెమరు వేసుకుందామనే ఆలోచనతోని తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జూన్ 2వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు జరుగుతూ ఉన్నాయి. దానిలో భాగంగా ఈరోజు భారతదేశంలో మహిళలకు ఎంతో ప్రాధాన్యత గౌరవం ప్రాచుర్యం ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ పురాణాల్లో తెలియజేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే మహిళలు ఎక్కడైతే గౌరవించబడతారో అక్కడ దేవతలు కొలయాడతారనే విషయాన్ని మనం ఎప్పటి నుంచో తెలుసుకుంటా ఉన్నాం, పురాణాల్లో ఉన్నది. అదేవిధంగా ఈరోజు తెలంగాణలో అలాంటి నిదర్శనం ఎందుకోసం అంటే ఇవాళ ఈ సంక్షేమ రంగానికి, ఇవాళ శిశు సంక్షేమ కార్యక్రమానికి, శిశు సంక్షేమ శాఖకు ఒక మంత్రిగా పనిచేస్తున్నటువంటి సత్యవతి రాథోడ్ గారు మహిళగా పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో చీఫ్ సెక్రటరీగా పనిచేస్తున్నటువంటి శాంతి కుమార్ గారు కూడా మహిళగా ఈరోజు ఇక్కడ పనిచేస్తున్నందుకు మహిళలకు ఏ విధమైన ప్రాధాన్యత ఉన్నది, మహిళలకు ఏ విధంగా ప్రాధాన్యత ఇస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఉన్నారో మీ అందరికీ తెలియజేస్తానికి ఇది ఒక్కటే నిదర్శనం నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకోసం అంటే ఆడబిడ్డ ఏడిస్తే తెలంగాణలో ఒక సామెత ఉంది, ఆడబిడ్డ ఏడిస్తే ఇంటికి అరిష్టం అని. ఆ అరిష్టం అనే విధానాన్ని తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుకు తీసుకుపోతా ఉన్నారు. ఎందుకంటే ఆడబిడ్డలు సంతోషంగా ఉండాలి, ఆడబిడ్డల కష్ట సుఖాలు తెలుసుకోవాలి, ఆడబిడ్డలకు ఎటువంటి ఆపద రావద్దు అనే ఆలోచనతోని ఇవాళ ఆరోగ్య లక్ష్మి దగ్గర నుంచి ఇవాళ ఓపెన్ చేసినటువంటి కిషోరామృతం వరకు, కేసీఆర్ కిట్ దగ్గర నుంచి, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ దగ్గర నుంచి, ఆరోగ్య లక్ష్మి దగ్గర నుంచి, షీ టీమ్స్ దగ్గర నుంచి, వీహబ్ దగ్గర నుంచి, దళిత బంధువులో ఇచ్చినటువంటి డబుల్ బెడ్రూమ్ లకు కూడా మహిళల పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తా ఉన్నారు. ఇలా ప్రతి ఒక్క కార్యక్రమంలో చూసుకుంటే మహిళలను ముందుగా పెట్టి మహిళా కార్యక్రమాలను తీసుకొని ముందుగా పోతా ఉన్నారు. ఇలా మీరు తెలుసుకోవచ్చు, ఇలా ఎన్నో కార్యక్రమాల్లో మహిళలు కూడా పేర్లు పెడతా ఉన్నారు. ఇలా సమ్మక్క సారమ్మ బ్యారేజ్ కానీ, ఇలా అదేవిధంగా సరస్వతి బ్యారేజ్ కానీ మహిళల పేర్లు పెట్టి ఇలా ముందుకు తీసుకుపోతా ఉన్నాడు గౌరవ ముఖ్యమంత్రి గారు. ఇలా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతా ఉన్నారు. ఇవాళ పుట్టిన దగ్గర నుంచి, మనిషి పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు కూడా ప్రతి ఒక్క ఇంటికి ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి మీరందరూ కూడా, ఈ మహిళా అందరూ కూడా మీ ఆశీర్వాదం మీకు ముఖ్యమంత్రి గారు ఉండాలి. మీ ఆశీర్వాదం ఇక్కడ ఉంటేనే ఇంకా రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున పనిచేస్తా ఉంటాడు, ఇంకా రాబోయే కార్యక్రమాల్లో ఇంకా పెద్ద ఎత్తున ముందుకు తీసుకుపోతాడు. కాబట్టి ఇలా అంగన్వాడీ కేంద్రాలు తీసుకోండి. ఇలా మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలి. ఇలా మీరు ఇక్కడ చాలా మంది అంగన్వాడీలు ఉన్నారు. 2000 సంవత్సరంలో మార్చి 30వ తారీఖున అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అంగన్వాడీ జీతాల కోసం ధర్నా చేస్తా ఉంటే ఆ రోజు మీకు చాలా మంది ఇక్కడ టీచర్లు ఉంటుండొచ్చు. ఆ రోజు గుర్రాలతో దొక్కించినటువంటి ముఖ్యమంత్రి గారు ఇవాళ అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి చూస్తే ఆ రోజు ఉన్న జీతం ఎంతుందో తెలుసా? 4,200 రూపాయలు ఉంటే ఇవాళ జీతం 13,500 రూపాయలు ఉన్నది. ఇలా దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా అంగన్వాడీలకు మాత్రమే 13,500 రూపాయలు జీతాన్ని ఇచ్చుకుంటూ మిమ్మల్ని సేవ చేస్తా ఉన్నాడు. మీరు రాష్ట్ర ఎన్నికల పార్లమెంట్ సాక్షిగా మునిస్వామి ఎంపీ గారు క్వశ్చన్ వేసిండు, ఈ దేశంలో అంగన్వాడీ ఎక్కువగా జీతం ఇస్తున్నటువంటి స్టేట్ అనే ముఖ్యమంత్రి మునిస్వామి గారు ఎంపీగా ఉన్నటువంటి మునిస్వామి గారు క్వశ్చన్ వేసినప్పుడు అప్పటి మంత్రివర్యులు స్మృతి ఇరానీ గారు ఇచ్చినటువంటి లేఖ చూస్తా. నేను ఒక్కసారి ఈ లేఖ చదువుతా ఉంటాను. ఎందుకోసం అంటే ఏ విధంగా మన తెలంగాణ ఏ విధంగా ఉన్నది వేరే రాష్ట్రాలతో ఒక్కసారి నేను వేరే రాష్ట్రాల్లో ఎంతెంత జీతం ఉన్నదని ఒక్కసారి 2 నిమిషాలు మేము ముందు తీసుకుపోతాము. ఇలా అండమాన్ నికోబార్లో 3,000 రూపాయలు ఉంది, ఆంధ్రప్రదేశ్ లో 7,000 రూపాయలు, అస్సాంలో 2,000 రూపాయలు, బీహార్ లో 1,450 రూపాయలు, చండీగఢ్ లో 3,600, ఛత్తీస్గఢ్ లో 2,000, దాద్రా నగర్ హవేలీలో 1,000 రూపాయలు, ఢిల్లీలో 5,078 రూపాయలు, గోవాలో 5,500, గుజరాత్ లో 5,500, హర్యానాలో 691 రూపాయలు, 6,901 రూపాయలు, హిమాచల్ ప్రదేశ్ లో 4,600, జమ్మూ కాశ్మీర్ లో 600, జార్ఖండ్ లో 5,000, కర్ణాటకలో 6,500, కేరళలో 2,000, లక్షద్వీప్ లో 5,500, మధ్యప్రదేశ్ లో 5,500, మహారాష్ట్రలో 3,520 రూపాయలు, మణిపూర్ లో 1,000 రూపాయలు, మేఘాలయలో 1,500, ఒడిశాలో 3,000 రూపాయలు, పాండిచ్చేరిలో 6,600 రూపాయలు, రాజస్థాన్ లో 3,591. అదేవిధంగా చూసుకుంటా పోతా ఉంటే త్రిపురలో 150 రూపాయలు, అదేవిధంగా తమిళనాడులో 3,200 రూపాయలు, నాగాలాండ్ లో 400 రూపాయలు, తెలంగాణలో 13,500 రూపాయలు
సంవత్సరాలు మీకు ఆర్థిక స్తోమతనిచ్చి మిమ్మల్ని కాపాడుకుంటున్న ముఖ్యమంత్రి మీరందరూ కూడా గ్రామాల్లో పనిచేస్తా ఉన్నారు. ఇది ఒక్కసారి గుర్తు పెట్టుకోవాలి. మీరు రాబోయే రోజుల్లో ఏ సంక్షేమ కార్యక్రమాలు తీసుకోవాలన్నా అంగన్వాడీ టీచర్ల ద్వారా జరుగుతుంది కాబట్టి మీ అంగన్వాడీ టీచర్లు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వంపై మీ ఆశీర్వాదం ఉండాలి. ఏ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాన్ని కూడా ఖచ్చితంగా ప్రజలకు తీసుకుపోయేది మాత్రం మీరే కాబట్టి దయచేసి మీ అందరినీ కూడా నేను చేతులెత్తి నమస్కరించి చెప్తా ఉన్నాను. ఏ ప్రభుత్వం మీ ముఖ్యమంత్రి గారు ఏ ఆలోచన విధానాలతో ఈ కార్యక్రమాలు అన్ని తీసుకుపోతా ఉన్నాడు ఆ కార్యక్రమాలు ప్రభుత్వ అధికారుల నుంచి ప్రజల వద్దకు తీసుకుపోయేది మా సారథిగా ఉన్నటువంటి కార్యకర్తలు ఉన్నా కానీ ఆశా వర్కర్లు కానీ అంగన్వాడీ టీచర్లు కానీ మీరే కాబట్టి మీకు ఇస్తున్నటువంటి ప్రోత్సాహాన్ని ఖచ్చితంగా మనసులో పెట్టుకోండి. వేరే రాష్ట్రాల కంటే మమ్మల్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోతా ఉన్నాడు, వేరే రాష్ట్రాల కంటే మేము ఏ విధంగా ఉన్నామో మీరు ఒక్కసారి గుర్తు చేసుకొని మీ అందరి ఆశీర్వాదం రాబోయే ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి గారి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏ ప్రభుత్వం ఇచ్చినా కూడా ఏ ఏ ఏ ఆలోచన చేసినా కూడా ముఖ్యమంత్రి గారు మహిళల పక్షపాతిగా మహిళల కోసమే చేస్తా ఉన్నాడు. ఇలా మేము ఇక్కడ స్టేజ్ మీద చూసుకోవచ్చు. ఇప్పుడంటే అందరూ వచ్చిండ్రు. ఈ స్టేజ్ మీద మొత్తం కూడా మహిళలు ఉంటే రాగానే నేనే హోమ్ మినిస్టర్ గారు ఇద్దరే ఉన్నాం అన్న, నేను ఇద్దరే ఉన్నాం, అందరు మహిళలు ఉన్నారని భయపడతా ఉంటే చెప్తా ఉండే అలాంటి పరిస్థితికి నిదర్శనమే ఈ ముఖ్యమంత్రి గారు కాబట్టి దయచేసి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకుపోయి మీ ఆశీర్వాదం ముఖ్యమంత్రి ప్రభుత్వం మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. జై తెలంగాణ. తెలంగాణ స్టేట్ ఫుడ్